ఆపరేషన్ సింధూర్ లో మనం ఇండస్ వాటర్ ట్రీటీని క్యాన్సిల్ చేసి పాకిస్తాన్ కి వెళ్లే నదుల్ని ఆపేసాము. ఎందుకంటే వీళ్ళకి పాపంలే అని చెప్పి నదుల్ని వాటర్ ని మనం పంపిస్తుంటే గనక వీళ్ళు మనకి వన్ వే ఆర్ గివింగ్ వాటర్, ఒక లైఫ్ సోర్స్ ని వాళ్ళకి ఇస్తుంటే వాళ్ళు మనకి చావునిస్తున్నారు, టెర్రరిజం. సో అది ఆపేసాము. పాకిస్తాన్ వాళ్ళు అనుకున్నారు ఏముందులే వీళ్ళు ఆ టైంలో ఆపారు, తర్వాత వీళ్ళు మళ్ళా వదిలేస్తారు అని అనుకున్నారు. కానీ మన వాళ్ళు చాలా స్ట్రాంగ్ ఉన్నారు. మోడీ క్లియర్ గా చెప్పారు, బ్లడ్ అండ్ వాటర్ విల్ నాట్ ఫ్లో అట్ ద సేమ్ టైం అన్నారు. ఆబ్వియస్లీ దిస్ ఇస్ వెరీ కరెక్ట్ కూడా. సో ఈ దెబ్బతో వాళ్ళకి ఇప్పుడు తెలుస్తుంది, నెల 2 నెలలు అయ్యేసరికి ఇప్పుడు వాటర్ షార్టేజ్ తెలుస్తుంది. వాళ్ళకి 80% ఎక్కడి నుంచి వస్తుంది. 1960లో అయిన ఈ ట్రీటీ ఇండస్ బేసిన్ వాటర్స్ ఈస్ట్ సైడ్ అన్ని భారతదేశానికి, వెస్ట్ సైడ్ పాకిస్తాన్ కి ఇస్తామని చెప్పి ఆ ట్రీటీ అయింది. అయితే దీన్ని ఆపేసరికి వీళ్ళకి ప్రాబ్లం ఇప్పుడు తలెత్తుతుంది. వాళ్ళ పార్లమెంట్ లో చర్చలు ఇంటర్నేషనల్ గా కూడా తీసుకొస్తున్నారు. ఇంటర్నేషనల్ కోర్టు కూడా సుమోటో కింద తీసుకున్నట్టుంది. దీన్ని తీసుకొని భారతదేశం వదలాలి, వాటర్ ఆపకూడదు అని చెప్పి మానవ హక్కులు తొక్క తోలు అనుకుంటూ వస్తారు. మరి మనుషులు చచ్చిపోతున్నప్పుడు, వాళ్ళు టెర్రరిజం మనకి ఇస్తున్నప్పుడు, వాళ్ళు టెర్రరిస్టులు పంపిస్తున్నప్పుడు, యుఎన్ డెసిగ్నేటెడ్ టెర్రరిస్ట్ ఆ దేశంలో ఉన్నప్పుడు అవన్నీ పట్టించుకోదు. మళ్ళా వాళ్ళు ఉన్నారు, వాళ్ళని అప్పగించాలని చెప్పి వాళ్ళకి ఇచ్చే డబ్బుల్ని, అదేది ఐఎంఎఫ్ ఉంది కదా, డబ్బులు ఇస్తుంది కదా, ఆ డబ్బుల్ని ఆపాలని చెప్పి అదేమి కాదు, దీన్ని మాత్రం తీసుకుంటది. అది ఇంటర్నేషనల్ కోర్ట్ అనేది ఒక పప్పెట్ లాగా అనమాట, అంతే. సో ఇప్పుడు ఈడు షబాజ్ షరీఫ్ వాడున్నాడు కదా, వాడు చెప్తున్నాడు ఢిల్లీ అనేది వాటర్ ని వెపనైజ్ చేస్తుంది అని. ఆబ్వియస్లీ వాటర్ వీఆర్ యూజింగ్ యాజ్ అ వెపన్ టు ఫైట్ అగైన్స్ టెర్రరిజం. దట్స్ ట్రూ, నువ్వు చెప్పింది కరెక్టరా. అయితే అంటున్నాడు బయట ఇంటర్నేషనల్ ఫోరమ్స్ లో కూడా ఏవో వాగుతున్నాడు, ఎవరు పట్టించుకోవట్లేదు. ఆడు ఇంకొకటి బుట్టో కూడా ఉన్నాడు, బిలావల్ తో, వాడు వాళ్ళ పార్లమెంట్ లో మాట్లాడుకుంటా ఏం చెప్తున్నాడంటే వాటర్ ఆపటం అంటే మళ్ళా వార్ కి దారి తీస్తుంది, వారికి మళ్ళా సరే దారి తీయి, పంపించి ఈసారి కొడితే ఎయిర్ బేస్లే కాదు మొత్తం నావల్ బేస్లు మొత్తం అన్ని కొడతాము. ఇక అసలు పాకిస్తాన్ ఒక 40-50 ఏళ్ళు, 50 కూడా కాదు, ఒక 100 ఏళ్ళు వెనక్కి వెళ్తుంది. ఎప్పుడైతే మీకు ఇండిపెండెన్స్ వచ్చిందో అంతకంటే ఘోరంగా కొలోనియల్ రూల్ టైంలోకి వెళ్ళిపోద్ది. ఇక అట్లా అయింది పరిస్థితి. సో వాళ్ళు ఏయో వాడుకుంటున్నారు, బట్ భారతదేశం ఇస్ స్టిల్ రిజిడ్ అండ్ నాట్ అలౌవింగ్ ఇండియన్ వాటర్స్ ఫ్లో ఇన్ టు పాకిస్తాన్.